చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా పూసావో ఈ పువ్వులు. చూడండి, వీటిని డ్రాగన్ ఫ్రూట్ పువ్వులు అంటారు. ఇవి చాలా అందంగా ఉన్నాయి. నిన్న రాత్రి పూసాయి. ఇంకొక 10 మినిట్స్లో ఇవి ముడుచుకుపోతాయి. చూడండి ఎంత స్వచ్ఛంగా, ఎంత అందంగా ఉన్నాయో. చూడండి, ఈ చెట్టుకి ఒక 4, 3, ఈ చెట్టుకి అయితే ఏకంగా 6 పూసాయండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో. సో మళ్ళీ రేపు పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకొక 4 చూడండి ఎంత బాగా ఉన్నాయో. సో దీన్ని ఫీమేల్ పార్ట్ అంటారు, ఫీమేల్ అంటారు. దీన్ని మేల్ పుప్పిడిస్ అంటారు. మేల్ పుప్పిడిస్ దీని మీద ఫీమేల్ పార్ట్ మీద పడితే ఈ ఫ్లవర్ క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు తేనె పురుగులు వస్తాయి. చిన్న తేనె పురుగులు వచ్చి, తేనె పురుగులు అందుకే మనము తేనె తిట్టల్ని చంపకూడదు. ఎందుకంటే ఆ తేనె పురుగులు చేయబట్టే ఈ పాలినేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దానివల్లనే పువ్వులు కాయలుగా మారి, కాయలు పండ్లుగా మారి మన అడవి అయినా మన చెట్లైనా అభివృద్ధి చెందుతాయి. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చిన్న మొలకలు పెట్టాను. ఇవి కూడా చాలా అందంగా వచ్చింది. ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ వచ్చింది. సో అది ఫ్రెండ్స్, డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు కాయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనము మే కంప్లీట్ అయిపోయి జూన్ ఫస్ట్ వీక్లో ఉన్నాము. వర్షం కూడా పడుతుంది. సో ఈ వాతావరణం చల్లగా అయ్యే టైంలో ఇవి మనకు పూలు పూస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.